తెలంగాణలో తాజాగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి మెజారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు దక్కనున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్దే విజయమని తేల్చి చెప్పాయి. అయితే కొన్ని సంస్థలు మాత్రం కాస్త బీజేపీ బలపడుతుందని అంచనా వేశాయి. దీంతో ఎవరిని విజయం వరిస్తుంది అనేది పోలింగ్ తర్వాత వెలువడనున్న ఫలితాల్లో తేలనుంది. కాంగ్రెస్ గెలుపు ఫిక్స్ అని పలు సర్వేలు చెబుతున్నా బీఆర్ఎస్ మాత్రం తమదే విజయం అంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిని ప్రచార రంగంలోకి దించింది. వాస్తవానికి తెలంగాణలో ఎన్నికల పోరు 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగనుంది. అయితే పోలింగ్ జరగకముందే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వరుస ఓటములను మూటగట్టుకోవడంతో ఇకనైనా ఈ లోకల్ ఫైట్లో సత్తా చాటేందుకు ఢిల్లీ నుంచి పెద్దలను దించింది. ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని చేపట్టింది. ఎలాగైనా చెప్పుకోదగ్గ సంఖ్యలో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్లకు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అటు కాంగ్రెస్ నేతలు ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉందంటూ చెబుతున్నారు. ఇక సైలెంట్ ఓటింగ్ పైన సర్వత్రా కొంత సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. బుధవారం మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. కేసీఆర్ కు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతికి నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారని సీఎం విమర్శించారు. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం గతంలో 10 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. సన్నబియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సర్వేలన్నీ హస్తానికి అనుకూలంగా ఉన్నాయని, దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురేది లేదన్నారు. ఇలా సీఎం రేవంత్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తుండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం పార్టీ గెలుపుపై ఆశలు వదులుకున్నట్లేనని వార్తలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే ఆయన వరుస ఓటముల నుండి కోలుకోనట్లే కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తూ అధికార కాంగ్రెస్ పై తగ్గపోరుగా ఫైట్ చేయాల్సింది పోయి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమవ్వడం, గులాబీ శ్రేణులు కూడా గెలుపుపై ఆశలు వదులుకున్నట్లేనని ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ప్రచారానికి రాకపోతే ఆయన కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ఒప్పుకున్నట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాత్రం పార్టీ నేతలకు ఆందోళన అవసరం లేదని, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని నమ్మకం కలిగిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ పెరుగుతోందట. పోలింగ్ సరళిపైన సూక్ష్మ స్థాయిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రచారానికి డుమ్మా కొట్టడం చూస్తే హస్తం ఆధిక్యాన్ని బీఆర్ఎస్ ఒప్పుకున్నట్టే అనే చర్చ సాగుతోంది. మరి చూడాలి హస్తంతో కారు ఏ మేరకు తలపడనుందో.